హలో ఎవ్రీవన్. ఏపీలో మనకి ఏపీ ఈడీసెట్ 2024 సంబంధించి అఫీషియల్‌గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేశారు. సో, ఇక్కడ మీరు ఇప్పుడు గమనిస్తే మనకి పబ్లిక్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మీకు అప్లై చేసుకోవడానికి మీకు ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయితే అవ్వడం జరిగింది. ఏపీ ఈడీసెట్ 2024 సంబంధించి ఈ సంవత్సరం కూడా మనకి ఆంధ్ర యూనివర్సిటీని ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తుంది. 2023లో కూడా మీకు ఆంధ్ర యూనివర్సిటీని ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరిగింది. మరి ఇంపార్టెంట్ డేట్స్ ఏమిటి, ఎప్పటి నుంచి అప్లికేషన్ పెట్టుకోవాలి, ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు అలాంటి విషయాల గురించి తెలుసుకుంటే ఇక్కడ మీరు గమనిస్తే మనకి టేబుల్ అయితే ఇవ్వడం జరిగిందమ్మా. ఇక్కడ మనకి కమిట్మెంట్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ చూసుకుంటే మీకు ఆల్రెడీ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయితే అవ్వడం జరిగింది. సో మీకు ఏప్రిల్ 18 నుంచి మీకు మే 15వ తేదీ వరకు ఎలాంటి ఫీజు లేకుండా ఓకేనా మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. మరి ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారంటే ఇక్కడ మీకు 08/06/2024 డేట్ ప్రకారం మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. కానీ మీకు ఆ పరిస్థితులను బట్టి మీకు ఎగ్జామ్ అయితే పోస్ట్ పోన్ అయితే చేస్తారమ్మా. ఇదే డేట్స్ అయితే ఉంటాయనేది నో ఇష్యూ. కానీ మీకు పోస్ట్లో మీకు స్టార్టింగ్ నుంచి మీకు సెల్ఫ్ రిపోర్ట్ ఇచ్చేంత వరకు మీ డేట్స్లో అయితే పోస్ట్ పోన్ చేస్తానే ఉంటారు. కానీ కొంచెం జాగ్రత్తగా మీరు తొందరపడకుండా జాగ్రత్తగా మీరు వెళ్ళి అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓసీ క్యాడెట్స్ అనేది ₹650, బీసీ క్యాడెట్స్ అనేది ₹500, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే ₹450 మీరైతే అమౌంట్ అయితే పే అయితే చేయవలసి ఉంటుంది మీ యొక్క డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, గూగుల్ పే, ఫోన్పే ద్వారా. ఓకేనా. సో మరి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏంటి, సో అదేవిధంగా మీకు సంబంధించి ఇలాంటి విషయాలన్నీ కూడా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు అప్లికేషన్ ఫామ్ సంబంధించి ఈ డేట్స్ క్లోజ్ అయిన తర్వాత మీకు అఫీషియల్ పోర్టల్ మీకు అయితే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. మరి సిలబస్ ఏంటి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి, ఇలాంటి విషయాల గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ అయితే క్రియేట్ అయితే చేయడం జరిగిందమ్మా. ఏపీ ఈడీసెట్ సంబంధించి ప్రతి ఒక్క డేటా కూడా ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏముంటుంది, ఏ స్టాండర్డ్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అయితే వస్తాయి, సో అదేవిధంగా మీకు అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి, ఫీజెస్ ఏ విధంగా పే చేయాలి, సో కరెక్షన్స్ ఏ విధంగా చేసుకోవాలి, అదేవిధంగా మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి, కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది, ఈడీసీకి సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా సరే ప్రతి ఒక్క అంటే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మొత్తం కూడా నేను ఆల్రెడీ క్రియేట్ అయితే చేయడం జరిగింది ప్లేలిస్ట్లో. ఒకసారి మీరు వెళ్ళి ప్లేలిస్ట్ క్రియేట్ చేసినాను కదా, సో అక్కడ వెళ్ళి ఒకసారి మీ ప్లేలిస్ట్కి ఒకసారి చెక్ చేశారంటే మీకు మొత్తం వివరాలు కూడా దొరకడం జరుగుతుంది. సో కాబట్టి ఒకసారి డౌట్స్ ఉంటే ఒకసారి మళ్ళీ మన ఛానల్కి వెళ్ళి ఓపెన్ చేసి చూడండి మీకు వీడియోస్. ఓకేనా. ఏపీఈడీసీకి సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా సరే మొత్తం క్లియర్ అయితే అవ్వడం జరుగుతుంది. మీకు వీడియో కింద కామెంట్స్లో నేను డైరెక్ట్గా మీకైతే అప్లై లింక్ ఇస్తాను, అదేవిధంగా నోటిఫికేషన్ లింక్ ఇస్తాను. ఒకసారి మీరు కూడా ఒకసారి జాగ్రత్తగా స్టడీ చేసి అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఓకేనా. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.